సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మాజీ మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి సిరిసిల్ల కలెక్టర్ గా కూర్చోబెట్టారన్నారు. బీఆర్ఎస్ నేతలకు పార్టీ మారాలని కలెక్టర్ చెబుతున్నారన్నారు. అటువంటి కలెక్టర్ ని తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ అధికారులైనా బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కలెక్టర్లు పోలీసులతో ఎన్ని రోజులు డ్రామాలు చేస్తారో చూద్దామన్నారు. అక్రమంగా తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు. కానీ కేసులకు అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే కారణమన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. నేనే